ఉంటారు. వీళ్ళ బోధ బాగుంది, ఆ బోధ బాగుంది, ఈ పాస్టర్ చెప్పేది బాగుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అనుకూలమైన బోధ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళకి కూడా దొరద చెవులు ఉంటాయి కాబట్టి. ఆ మీరు ఎంచుకున్న ఆ ఉపదేశకుడు, మీరు ఎంచుకున్న ఆ సంఘము వాక్యానుసారంగా ఉందా లేదా అని వివేచించి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వారి స్వలాభం కొరకు చెప్తున్నారా ఈ మెసేజ్లు, లేదా మన క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘాన్ని కట్టాలని భారంతో, బాధ్యతతో, భయంతో చెప్తున్నారా అనేది మనకి వారి మాటలు, వారి చేష్టల చేత అర్థమైపోతుంది. ఈనాడు అనేక మంది ఉపదేశాలు చేసే వాళ్ళందరూ కూడా అనేకమైన పాప కార్యాలు చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. డబ్బులు వడ్డీకి ఇచ్చే పాస్టర్లు చూస్తా ఉన్నాం. ఒకరి గురించి ఒకరికి చెడుగా గాసిప్స్ చెప్పే పాస్టర్లను చూస్తా ఉన్నాం. విమర్శించే పాస్టర్లను చూస్తా ఉన్నాం. బోధకుల్ని ఆ రకంగా చూస్తా ఉన్నాం. అవన్నీ వారి యొక్క ఫలాలు మనం గమనించాలి. వాటి పోకిరి చేష్టలు అంటున్నారు వాటిని. అవి హృదయంలో